ఈనాటి ఈ అద్భుత కార్యక్రమానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు భూమి పూజ చేయడము, స్వామివారినే 1972లో స్వామివారు కొలువు తీరితే ఈరోజు సుమారు 6 ఎకరాలలో అద్భుతమైన ఆలయాన్ని స్వామివారికి అంకితం చేయడము, ఆ భక్తులు తిరుమలలో స్వామివారి దర్శనము కష్టమైతే ఆ భక్తులకు ఆ అవకాశాన్ని దర్శించుకునే అవకాశాన్ని కల్పించిన మా ముఖ్యమంత్రి గారికి, మన ప్రియతమ నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజకీయాల్లో నాయకుడు సమాజ చింతన, సమాజము బాగుపడాలి, అన్ని రంగాలలో సమాజం సుభిక్షంగా ఉండాలి, దానికి తోడు ధార్మిక చింతన ఉండాలి, మానవత్వం పరిడిల్లాలి, భక్తి శ్రద్ధలతోటి జీవించాలి. ఇలాంటి అద్భుతమైన ఆలోచన, ఒక కమిట్మెంట్, ఓ నిబద్ధత అనేది చాలా మంది ప్రజా నాయకులకు ఉండదు. ఇది నాకు వ్యక్తిగతంగా లేదా మీకు లేదా వేదికపై ఉన్న అందరికీ మనమందరం అదృష్టవంతులం. ఇలాంటి సువర్ణమైన అవకాశం మనకు రావడము, ఈ శిలాశాసనాలలో పూజల్లో మేము పాల్గొనడము నేను వ్యక్తిగతంగా అదృష్టవంతునిగా భావిస్తాను. మనం ఎంత ఎదిగినా, ఎంత ప్రశంస పొందినా ఆ కమిట్మెంటు, ఆ నిబద్ధత, ఆ చింతన అనేది ఉండాలి. అప్పుడే ఆ నాయకుల్లో పరిపూర్ణత వస్తుంది. అలాంటి నాయకుని మనం చూస్తున్నాం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వానికి మీకు స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ సమాజం సుభిక్షంగా ఉండాలి. ఆ చింతనతోటి, ఆ నిబద్ధతతోటి మనం ముందుకు పోవాలి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలో అని చెప్పి స్వామివారిని కోరుకుంటూ నిస్సలవాలు తీసుకుంటారు. ధన్యవాదాలు సార్. మనమందరం దూరదృష్టి అన్న పదాన్ని వింటూ ఉంటాం, కానీ ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారి సంకల్పంతో సుదూర దృష్టి అనే అంశాన్ని చూస్తూ ఉన్నాం. దట్ ఈస్ నథింగ్ అదర్ దాన్ రైజింగ్ 2047. అలా సుదూర దృష్టిలో రానున్న తరాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఉదాహరణగా నిలపాలన్న సంకల్పంతో సాగుతున్న ముఖ్యమంత్రి గారు, సాహసికులు సాధింతురు సాహస భావంబు చేత సామర్థ్యమునన్. వారి సామర్థ్యానికి, సౌహృదయానికి, సౌజన్యానికి, సుదూర దృష్టికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ, కోరుతూ, రోజుకు 24 గంటలు అందులో 3వ వంతు నా తెలంగాణ ప్రజల వంతు అంటూ సాగుతున్న రేవంత్ రెడ్డి గారి సందేశం.
కొడంగల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో 55 సంవత్సరాల క్రితం కీర్తిశేషులు నందారం నరసింహులు గారు ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ఆశీర్వాదంతో వెంకటేశ్వర స్వామి మందిరాన్ని కొడంగల్ పట్టణంలో వారు నిర్మించి ఈ ప్రాంత ప్రజలకు తెలంగాణ రాష్ట్రమే కాదు కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాలకు సంబంధించిన పేదల తిరుపతిగా ఈ పట్టణంలో మందిరాన్ని నిర్మించి తిరుమల తిరుపతి దేవస్థానానికి మొక్కుకున్న వాళ్ళు అక్కడికి ఏదైనా కారణం చేత పోలేనప్పుడు కొడంగల్ పట్టణంలో ఉన్న శ్రీవారి దర్శనాన్ని చేసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించుకున్నట్టనే భావించే ఈ పేదల మందిరాన్ని తిరిగి పునర్నిర్మించే ఒక బృహత్తరమైన ఒక గొప్ప స్వామి కార్యాన్ని ఈనాడు దేవుడి ఆదేశం మేరకు మేమందరం ముఖ్యంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సహచర మంత్రివర్గ సభ్యులు వాకిటి శ్రీహరి గారిని, పరిగి శాసన సభ్యులు మిత్రులు రామ్మోహన్ రెడ్డి గారిని, తాండూరు శాసన సభ్యులు మిత్రులు మనోహర్ రెడ్డి గారిని, కొడంగల్ మున్సిపల్ చైర్పర్సన్ నందారం ప్రశాంత్ గారిని, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, వివిధ మున్సిపాలిటీలకు సంబంధించిన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను 2009 మొట్టమొదటిసారి కొడంగల్ శాసనసభ నియోజకవర్గానికి నన్ను శాసనసభ్యుడిగా గెలిపించడానికి తమ రక్తాన్ని చెమటగా మార్చి ఆనాడు మొట్టమొదటిసారి ఈ నియోజకవర్గంలో ఆశీర్వదించి ఆనాడు జెండా మోసిన ప్రతి నాయకుడు ఈరోజు ఈ వేదిక మీద ఆసీనులై ఎన్నో సంవత్సరాల నుంచి కన్న కలలను ఈనాడు మనము నిజం చేసుకోబోతున్న సందర్భము ఇది. జన్మకు మళ్ళీ రాని గొప్ప అవకాశం అని చెప్పి నేను ఈ సందర్భంగా కొడంగల్ ప్రజలకు నేను తెలియజేయదలుచుకున్నా. మిత్రులారా, ఈడ సజీవ సాక్షిగా పెద్దలు ఉన్నారు. వెంకట్రావు గారు లాంటి సీనియర్ నాయకులు ఎంతో మంది, ఒకవైపున ముద్దప్ప, ఇంకొక వైపున నందారం కుటుంబం. ఈ నియోజకవర్గంలో 55 సంవత్సరాల రాజకీయ చరిత్రను గమనించినప్పుడు పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారికి నేను వివరిస్తున్నా. కొడంగల్ శాసనసభ నియోజకవర్గం అంటే ఒకవైపున గుడి, మరోవైపున గడి. 50 సంవత్సరాలు ఈ శాసనసభ నియోజకవర్గ పరిధిలో గిరిగీసుకున్నట్టుగా రాజకీయాలను నడిపిన ఉద్దండులు ఈరోజు ఈ శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం గుడి గడి ఏకమై కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని ఒక నందన వనంగా, పాడి పంటలతో విరసిల్లే వేదికగా ఈరోజు కలిసి వచ్చినందుకు